ముఖర్జీ అనే పేరు వినగానే మనకి బెంగాలీలోంచి ఉండే ఒక సౌండ్ వినిపిస్తా ఉంటది. ఎందుకంటే మనకి చాలా వరకు మనకి ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, లేకపోతే ఉన్న ప్రముఖులు కావచ్చు, ముఖర్జీ అనే పేరు అనగానే. మీరేమో తెలుగు చూస్తే అసలు స్పష్టమైన తెలుగు మీలో కనిపిస్తది. అంటే దీంట్లో ఒక పెద్ద కథ ఉందండి. ఒక మా ఫాదరు కొద్దిగా లెఫ్ట్ భావాలున్న వ్యక్తి. అప్పట్లో బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళకి బెంగాల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుండేది లెఫ్టిస్ట్. సో, అందుకని ముఖర్జీ, బెనర్జీ, చటర్జీ అని పేర్లు పెడతా ఉండేవాళ్ళు. అయితే మా అంకుల్ ఒకాయనున్నారు. ఆయన కంప్లీట్‌లీ రైట్ వింగ్ మనిషి. ఓహ్! బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ టైప్. సో, ఆయన ఒక చిన్న స్కామ్ చేశారనమాట. ముఖర్జీ అని పేరు పెడదామని చెప్పి శ్యామ్ సుందర్ ముఖర్జీ అని పేరు పెట్టించాడు. ఓహ్! అంటే ఒక పక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు వస్తుంది. ఆ! మా ఫాదర్ కూడా హ్యాపీ లెఫ్ట్ సైడ్ నుంచి పేరొచ్చిందని, అట్లా లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి రెండిటి నుంచి నాకు ఆ పేరొచ్చింది. ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు ఆ విషయం. చాలా బావుందండి. ఓకే. అంటే ఆయన లెఫ్టిస్ట్ అన్నారంటే అలా ఏమైనా ఫ్రీడమ్ ఫైట్‌లో గాని, అలాంటి ఉద్యమాల్లో గాని ఏమైనా ఉన్నారా మా అటువంటివి ఫాదరు నాన్నగారు? అంటే ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి 2 ఇయర్స్ ఆయనకి. అంటే హ్మ్. ఫ్రీడమ్ ఫైట్‌గా ఇది కాదు గానీ, బట్ అసలు ఒక అప్పట్లో అలా ఉండేదనమాట. అంటే ఏదో ఒక డౌన్ ట్రాడెన్ పీపుల్‌కి మనం ఏదో చేయాలి. ఆయన ఫిజిక్స్ లెక్చరర్. ఓహ్! సో, ఏదో ఒకటి చెయ్యాలి. మనం సమాజానికి మన వంతు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ ఉండేవాళ్ళు. హ్మ్. మా ఇంట్లో గూడా అదే నడుస్తుండేది. నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూలుకి వెళ్ళినా, ఎప్పుడు గూడా ప్రతి రిపబ్లిక్ డే రోజు గానియండి, స్వాతంత్ర దినోత్సవానికి గానియండి, నేను మాట్లాడాల్సొచ్చేది కంపల్సరీగా. హ్మ్. స్టూడెంట్స్ నుంచి ఒకళ్ళని మాట్లాడిస్తారు చూడండి, అది నేనే ఉండేవాడిననమాట. అప్పుడే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పాలిటిక్స్ డిస్కస్ చేయటం ఇయన్నీ ఉండేవన్నమాట. సో, అవి మాట్లాడటం అవన్నీ చెందటం ఉండేవి. సో, హ్మ్. అట్లా ఫాదరు అలా వామపక్ష భావాలున్న వ్యక్తి అనమాట. అదే మా అంకుల్ కంప్లీట్‌గా రైట్ వింగ్ రైట్ వింగ్‌ది. మనిషనమాట. ఓకే. సో, ఈ టైప్‌లో రెండిటి అమాల్గమేషన్‌లో నాకు ఆ పేరొచ్చింది. ఎక్కడ నాన్నగారు ఎక్కడ చేసేవారండి? అంటే నేటివ్ ఎక్కడ అసల? అంటే ఆయన కృష్ణా జిల్లా నుంచి. నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు. గూడూరు. గుంటూరులో పుట్టాను. గుంటూరులోనే పెరిగాను. కానీ ఆయన లెక్చరర్ గవర్నమెంట్ లెక్చరర్ అవ్వడంతో చాలా చోట్లకి తిరిగేవాళ్ళం. ఓకే. సో, మేము పుట్టగానే నేను గుంటూరులో పుట్టిన తర్వాత, అక్కడి నుంచి పాలకొల్లులో కొన్ని రోజులు వర్క్ జేశారు. రాజమండ్రిలో కొన్ని రోజులు వర్క్ జేశారు. హ్మ్. అక్కడి నుంచి నెల్లూరు జిల్లా గూడూరుకి వెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి గుంటూరొచ్చారు. ఇట్లా ఫాదర్‌కి ట్రాన్స్‌ఫర్స్ అవుతా ఉండేయి. ఓకే. సో, అందుకే నాకు కూడా ఒక అన్ని చోట్ల తిరిగేటప్పటికి రీజనల్ దీనిపైన నాకు మంచి అవగాహన ఉండేది. ఇలా అంటే నాన్నగారు లెక్చరరు. ముందు నుంచి అనుకున్నారండి డాక్టర్‌ని చేయాలి ముఖర్జీనని? అలా ఉండేది కాదు. హ్మ్. అంటే నేను చదివేవాడిని. చిన్నప్పటి నుంచి కొంచెం చదువుకునేవాడిని. అయితే నాకు సెవెంత్ క్లాస్‌లో, ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒకసారి నాకు బాగా ఫీవరొచ్చింది. హ్మ్. నాకు ఫీవరొచ్చిన తర్వాత మా మదర్ అప్పుడు నన్ను తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఫీవరొచ్చిన తర్వాత వాళ్ళేదో మెడిసిన్ రాసిచ్చారు. ఆ మెడిసిన్‌కి నాకు రియాక్షనొచ్చింది. ఓకే. ఆ రియాక్షనొచ్చితే ఏమవుతదంటే మెడ ఇట్లా ఉండేది ఇక్కడే ఉండదు. అలా తిరిగిపోతా ఉంటది. హ్మ్. మెడ తిరిగిపోతా ఉంటది. నేను బలవంతంగా దాన్ని మళ్ళీ తీసుకొస్తుంటాను. మళ్ళీ తిరిగిపోతా ఉంటది. హ్మ్. సో, మదర్ బాగా స్కేర్ అయిపోయారు. ఏంటి ఇట్లా అయిపోతున్నాడు వీడు అని. అంటే ఇట్లా నేను మామూలుగా మాట్లాడుతూనే ఉంటాను. మెడ ఇక్కడ ఉండదు. ఇట్లా ఎళ్ళిపోతది. ఓకే. మళ్ళీ బలవంతంగా ఇట్లా లాక్కుంటే మళ్ళీ అట్లా ఎళ్ళిపోతది. అది మెడికల్‌గా డిస్క్రైబ్డే. ఓకే. సో, మదర్ బాగా కంగారు పడి ఆ డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ తీసుకెళ్తే ఆయన ఫాస్ట్‌గా చూడలేదు నన్ను. హ్మ్. సో, కొంచెం టైం పట్టింది. ఆయన ఒక పక్క మాట్లాడతా మదర్‌తో మాట్లాడతా అసలు ఎన్ని ఫైల్స్ ఉన్నాయని చూస్తూ ఉన్నారనమాట ఆయన. సో, తర్వాత ఆయనేదో మెడిసిన్ రాసిచ్చారు. తగ్గిపోయింది. మదర్ చాలా బాధపడి అప్పుడు గట్టిగా "నువ్వైతే డాక్టరు కావాలి" ఓహ్! అని ఒకసారి గట్టిగా అనడంతో, ఆ తర్వాత నేను డాక్టర్ అవ్వాలి అని. నాకు ఒకటే ఉండేది. హ్మ్. నాకు ఒక పొగరుండేది చిన్నప్పుడు. అంటే నేను ఎంతైనా బాగా చదవగలను. నాకెవరు పోటీ లేదు. నేనే నంబర్ 1 ఉండేవాడిని. ఒక ఇగో చాలా ఉండేదన్నమాట. హ్మ్. సో, అందుకని మీరు డాక్టర్ అవ్వమంటే డాక్టర్‌నవుతా, కలెక్టర్ అవ్వమంటే కలెక్టర్ అవుతా, పోలీస్ అవ్వమంటే పోలీస్ అవుతా. మీ ఇష్టం. అంత మీరెట్ట చెప్తే కాన్ఫిడెంట్‌గా. అంత కాన్ఫిడెంట్‌గా ఉండేది. సో, అలా నువ్వు డాక్టర్ అవ్వాలి అంటే ఓకే. నేను డాక్టర్‌ని అవుతాను. సో, అట్లా ఉండేదంటే మా రిలేటివ్స్ కొంతమంది వచ్చి నేను బైపీసీ తీసుకొని ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు నన్ను అడిగారన్నమాట. ఏంటి మరి నువ్వు డాక్టర్ కాకపోతే ఏమవుతావు? నువ్వు బైపీసీ తీసుకున్నావు. నువ్వు డాక్టర్ అవ్వకపోతే మరి పరిస్థితి ఏంటి? వేస్ట్ అయిపోతది గదా! హ్మ్. నేను డాక్టర్ కాకపోతే ఎవడవుతాడు అని అడిగేవాడిని నేను. అంత ఇగో ఉండేదన్నమాట. ఓకే. అయితే నాకు ఫస్ట్ టైమ్ సీట్ రాలా. హ్మ్. సీట్ జస్ట్‌లో మిస్ అయిపోయింది.
అప్పుడు నాకు రెండోసారి రాసినప్పుడు నాకు ఇంకా కొంచెం ఆ పొగరు తగ్గింది. సో, అంటే నేనే టాప్ అని అనుకోకూడదు. హ్మ్. అది నాకన్నా చాలా బాగా చదివేవాళ్ళు ఉంటారు. నాకన్నా చదవని వాళ్ళు ఉంటారన్న అవగాహన ఒకసారి ఎంబీబీఎస్‌కొచ్చిన తర్వాత వచ్చింది. అప్పటిదాకా మాత్రం కొంచెం పొగరుగా ఉండేవాడిని. అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారండి మిగతా ఎవరైనా డాక్టర్స్‌గా ఉండేవాళ్ళు గాని అలాగా? లేకపోతే మీరేనా మీ ఫ్యామిలీ జనరేషన్‌లో? అంటే మాకు దగ్గర బంధువుల్లో ఈ సింహాద్రి చంద్రశేఖర్ గారుంటారు. సర్జికల్ ఆంకాలజిస్ట్. ఓకే. ఆయన మా ఫ్యామిలీస్‌లో ఫస్ట్ డాక్టర్ అయింది ఆయన. సింహాద్రి సత్యనారాయణ గారు ఉంటారు కదా! హ్మ్. ఎక్స్ మినిస్టర్ గారు. వాళ్ళ అబ్బాయి ఉంటారు. సర్జికల్ హ్మ్. ఆంకాలజిస్ట్. బాగా పాపులర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆయన. మా రిలేటివ్స్ అందరిలో ఆయనే ఫస్ట్ డాక్టర్ అయింది. ఆ తర్వాత ఆయన్ని చూసి నేను అవటం అనమాట. అప్పటిదాకా మాకు అవగాహన లేదు. మా ఫాదరు మా తాతయ్య గారు వాళ్ళది రైతు కూలీ కుటుంబం. వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం. అక్కడి నుంచి మా ఫాదర్ ఒక్కళ్ళే అక్కడి నుంచి చదువుకొని లెక్చరర్ అయితే, అక్కడి నుంచి హ్మ్. నేను ఈ రకంగా డాక్టర్‌నవ్వటానికి ఒక దారి ఏర్పడిందనమాట. మా మదర్ అనడంతోనే అంతే. ఆ! డాక్టర్‌నయ్యాను. మీరొక్కరేనండి ఇంకా ఫ్యామిలీలో బ్రదర్సు? మా బ్రదర్ ఉన్నారండి. మా హ్మ్. బ్రదర్ ఇంజినీర్. ఓకే. అమెరికాలో ఉంటాడు. హ్మ్. బాస్టన్ ఇప్పుడు అమెరికన్ సిటిజన్ అయిపోయారు. ఎక్కడో సిటిజన్‌షిప్ తీసుకొని. అక్కడే ఉంటారు. అంతే ఇద్దరు. మేమిద్దరమే. For more videos like this, subscribe Big TV channel.